హాయ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మీరు శివ వాళ్ళు తప్పనుకుంటున్నారా, నటరాజు మాస్టర్ వాళ్ళు తప్పనుకుంటున్నారా? నాకు తెలిసి నటరాజు మాస్టర్ వాళ్ళు శివ వాళ్ళని అపార్థం చేసుకున్నారు. ఏం చెప్తున్నాడు నటరాజు మాస్టరు? శివ్ నువ్వు వచ్చేసి అగ్రెసివ్గా ఉంటావు, ఆ అగ్రెసివ్ ప్రియాంక మీద చూపిస్తావు అనేసి చెప్తున్నారు. శివ్ ఏ రోజు ప్రియాంక మీద చూపించడు. ఇక్కడ అగ్రెసివ్ ఆటలో శివ్ చూపిస్తాడు, లోపల మాత్రమో ప్రియాంకనే శివుని తిడుతూ ఉంటుంది. అంటే నీ కాళ్ళు చూసుకోవాలి కదా, నువ్వు సక్రమంగా ఆడాలి కదా అనేసి ఆ అమ్మాయి అంటుంటుంది. కానీ అగ్రెసివ్ ఎక్కడ చూపించలేదు. కానీ వీళ్ళకి కానీ ఆ అమ్మాయి ఎవరు సంజయ్ వాళ్ళకి కానీ అలాగే అర్థమైంది. శివు అలా అగ్రెసివ్ చూపిస్తూ ఉంటాడు ప్రియాంక మీద అని చెప్పేసి అంటున్నారు. కానీ నటరాజు ఉంది కదా, నీతి ఉంది కదా, మరో నటరాజు మాస్టర్ లాగా తయారైంది కదా. ఇలా ఆవేశంగా కూర్చొని అన్నీ మాట్లాడేసి నాకు వెనకాల ఆయన రుద్దుతూ ఉన్నాడు. ఇట్లా ఆవేశంగా కూర్చొని లాస్ట్కి వచ్చారు కదా, ఇప్పుడు తెలుస్తుందిలే ఎందుకు అలాంటి మాటలు మాట్లాడడము. ఆమె కూడా మరో నటరాజు మాస్టర్ లాగా అవుతా ఉంది. ఆమె ఇప్పుడు శివ్ అరిచాడనుకో, ప్రియాంక ఏమో సర్ది చెప్తుంది. సర్ది చెప్తే అక్కడ శివు కంట్రోల్ అవుతాడు. అదే నటరాజు మాస్టర్ అరుస్తుంటే ఈమె సర్ది చెప్పదు, నాలుగు ఎక్కిస్తుంది, ఆయన ఓవర్ రెచ్చిపోతాడు. ఈరోజు అయితే ఆయన దాంట్లో ఏ బాలకృష్ణ ఏ చిరంజీవో దూరినట్టున్నాడుగా, వచ్చేసి నాతో పెట్టుకుంటే నువ్వు తట్టుకోలేవు, మాడిపోతావు, మసైపోతావు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కదా. సరే ఈరోజు లెక్క ప్రకారం సోది లేకుండా టకటక 10 నిమిషాలు అయ్యేటట్టు చూస్తానులే, 10 కాకపోతే 15 నిమిషాలు అయిపోయేటట్టు చేస్తాను. ఇంకా ప్రేమ గురు పిలిచారు. ఈలోపు ఇక్కడ ఈ హౌస్లో వచ్చేసి ఎవరు అందరూ జర్నీ చేస్తున్నారు కదా, కొందరు తప్పులు ఉన్నాయి కదా, కొందరిది మార్చుకోవాల్సింది కూడా ఉంది కదా, వాళ్ళకైతే చెప్పండి అని చెప్పేసి ఒక బ్యాటరీస్ అయితే పెట్టారు. ఏమేమి మార్చుకోవాలో ఏమేమి తప్పులు ఉన్నాయో అయితే చెప్పమని చెప్పారు. ఫస్ట్ సిద్ధు సోనియా వాళ్ళని అయితే పిలిచినారు. సిద్ధు సోనియా వాళ్ళు పిలిస్తే సిద్ధు సోనియా వాళ్ళు వచ్చేసి ఎవరిని నూకరాజు వాళ్ళని తీసుకున్నారు. నూకరాజు అయితే సోనియా పాయింట్ మాత్రం కరెక్ట్గా పెట్టింది. నూకరాజు నువ్వు ఎంతసేపు కోప్పడతా ఉంటావు, అది అమ్మాయి పాపము తీసుకోలేకపోతా ఉంది, ఏడుస్తూ ఉంది, నువ్వు కొంచెం అమ్మాయికి సపోర్టివ్గా ఉండాలి కదా అనేసి ఆ అమ్మాయి అయితే చెప్పింది. కరెక్ట్ పాయింటే చెప్పింది. దానికి నూకరాజు వచ్చేసి నేను దానికి 100% 1000% నేనైతే అంగీకరించాను. నేను ఇప్పుడు అంగీకరిస్తానో తెలుసా, ఆ అమ్మాయిని నేను తిట్టినప్పుడు నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళకుండా ఆ అమ్మాయిని ఓదార్చుకుండా ఉంటే అప్పుడు అంగీకరిస్తాను అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఏడుస్తుంటే ఇతను ఎప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి రాలేదు. ఏడ్చుకోపో, నువ్వు అట్లా ఏడవాలి అనుకుంటున్నావు కదా, ఏడ్చుకోపో నువ్వు అని చెప్పేసి మాట్లాడే కానీ ఆ అమ్మాయి దగ్గరికి అయితే రానే లేదు అసలు తను. అదొక పాయింట్. తర్వాత ఏం చెప్పినాడు, ఈ అమ్మాయి అన్నిటికీ ఎడ్డిది. ఎక్కడ అమ్మని చూడాలని గుర్తొచ్చినప్పుడు ఏడుస్తుంది, అలాగే ఉల్లిపాయ తొక్కు తీసినప్పుడు ఏడుస్తుంది, అలాగే పాల కోసం ఏడుస్తుంది అన్నాడు. ఏ రోజు ఆసియా పాల కోసం ఏ రోజు ఏడవలేదు, అమ్మ కోసం కూడా ఏడవలేదు. ఆ అమ్మాయి ఒకే ఒక పాయింట్ చెప్పింది, నన్ను అర్థం చేసుకో, నన్ను అండర్స్టాండింగ్ చేసుకో, ఎంతసేపు నువ్వు ఎడ్డిది, నీకేం తెలీదు అని చెప్పేసి నన్ను చెప్పమాక, నాకు కొంచెం బుర్ర ఉంది, నేను కూడా కొంచెం యూజ్ చేసుకుంటాను, నేను కూడా ఆటలాడగలుగుతాను, నేను కూడా మాట్లాడగలుగుతాను అనే ఆ అమ్మాయి కూడా చెప్పింది. కానీ ఆ అమ్మాయికి ఏ రోజు నూకరాజు అయితే కనీసము నువ్వు గ్రేట్ అని కూడా ఏ రోజు చెప్పలేదు అతను. ఇప్పుడు అదే విషయము ఈ అమ్మాయి చెప్పింది, ఎవరు పేరు మర్చిపోయాను, సోనియా అయితే అదే చెప్పింది. నిన్న ఆ డోమ్ దగ్గర టాస్క్లో కూడా వచ్చేసి ఎంతసేపు ఆ అమ్మాయిని అరుస్తూ ఉన్నావు, పాపము అలా అరవకుండా ఉండాల్సింది నువ్వు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఇంకా ఆ తర్వాత ఇతను కూడా చెప్పినాడు, నువ్వు ఇంట్లో బయట బూతులు మాట్లాడతావు, అది ఇక్కడ ఎందుకు మాట్లాడడం లేదు, కొన్ని దగ్గర కొన్ని సర్దుకొని ఉండాలా అని చెప్పేసి సిద్ధు కూడా చెప్పాడు. అదే నిజమే. ఇప్పుడు నేను ఇంట్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాను, చిన్న షర్ట్ వేసుకొని నెక్క వేసుకొని తిరుగుతానని చెప్పి వేరే దగ్గర పోయి అలా చూస్తూ ఉంటే కుదరదు కదా. ఎక్కడ ఎలా ఉండాలో అలాగే బిహేవ్ చేయాలి కదా. నేను అవును అరుస్తా అలాగే ఉంటాను అని చెప్పేసి అయితే అన్నాడు. మళ్ళీ ఈ అమ్మాయి కూడా అతన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఎవరైనా అంతేలే, హస్బెండ్ అయినా లవర్ అయినా తను మాట్లాడుతూ ఉన్నప్పుడు తనని ఖచ్చితంగా వెనకేసుకొస్తారు. కానీ ఆ అమ్మాయి మాత్రము తనకు తానే అవును నేను ఎడ్డిదాన్ని, నేను అలాగా ఫీల్ అవుతా అని చెప్పి తనకు తానే నిందించుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్ల కదా, అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్
పోగొట్టుకోకూడదు కదా నా అభిప్రాయం అనమాట. కానీ ఈ అమ్మాయి మాత్రం నిజంగానే మంచిదే, ఆసియా మాత్రం నిజంగా మంచిది. ఇతను వచ్చేసి అసలు ఆ పిల్లకి పనికే రాడబ్బా, అసలు ఆ పిల్ల వేరే వాళ్ళని చూసుకున్న బెటర్. ఎందుకంటే ఎంతసేపు నేనే గొప్ప నేనే తోపు, ఈ నటరాజు మాస్టర్ ఉన్నాడు కదా సేమ్ అలాగే బిహేవ్ చేస్తాడు. నేనే గొప్ప నేనే తోపు, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నా అంత ఇది ఎవరు లేరు అనేసి తనైతే అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. ఆ పిల్ల వేరేది ఏదైనా చేసుకోవడం బెటరు. ఇంకా ఆ విధంగా అయితే ఇతను అరవలేదు, ఇతను నువ్వు అరుస్తున్నావు అని చెప్పేసి అతను అనేసరికి ఇతను కూడా అరుచుకున్నారు, ఇద్దరు అరుచుకుంటా ఉన్నారు. ఎంతసేపు నేను దానికైతే దేనిదబ్బా కెమెరాల ముందు నటించను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇతను తెలిసిన విషయమే కదా, అతను మాట్లాడుతూ ఉన్నాడు. దానికి వచ్చేసి ఇతను అరవబాక ఆ విధంగా అంటే నేను అరుస్తా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు. నేను బయట ఎలా ఉన్నాను లోపల అలాగే ఉంటాను, కెమెరాలు ఉన్నాయి కదా ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి, నేనైతే మాట్లాడడం లేదు అనేసి నూకర్ అయితే చెప్పేస్తాడు. చెప్పిన తర్వాత వచ్చేసి ఇంకా సిద్ధు వచ్చి ఎంత చెప్పినా ఆగడం లేదు, పైకి వస్తున్నాడు. వచ్చేసరికి ఇంకా ఈ అమ్మాయి ఉండేసి ఇది ఆగేది లేదులే ఇక్కడ డన్ అని చెప్పేసి అని అంటుంది. సిద్ధు కూడా అంటాడు కెమెరాల ముందు నటించిన తోటకూర అంటే ఏంటి, తోటకూర ఏంటి, తొక్కేంటి మాట్లాడుతున్నావు అనేసి అతను మాట్లాడాడు. అమ్మా నువ్వు ఈయనొక డైలాగ్ అనమాట, ఎవరు లోకరాజు ఆశతో, అమ్మ నువ్వు అమ్మ గుర్తొచ్చిన ఏడవకు, ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకెవరైనా గుర్తొచ్చిన ఏడవకు, పాల కోసం ఏడవకు. ఆమె పాల కోసం ఏమీ ఏడవలేదు, పాలు వేరే వాళ్ళకి ఇచ్చారని ఎప్పుడు ఇచ్చానని చెప్పావు, నేను పాలు తాగుతాను కదా అని చెప్పింది. కానీ పాల కోసం పెరుగు కోసం అమ్మ ఏమి ఏడవలేదు. కాకపోతే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఫోన్ ఏమీ లేదు కాబట్టి నాకు ఏదైనా సపోర్ట్ చేసుకోవడానికి కానీ పంచుకోవడానికి కానీ నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు, నువ్వు కొంచెం నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది, నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పిందే కానీ ఈ అమ్మాయి అయితే ఏ రోజు ఏడవలేదు. ఇంకా వచ్చేసి వాసంతి కళ్యాణ్ వాళ్ళు వచ్చారు. వాసంతి కళ్యాణ్ వాళ్ళు వచ్చి అంజలి పవన్కి ఇచ్చి అంజలి అక్క నువ్వు వచ్చేసి ఇప్పుడు లో అయిపోయావు, నువ్వు లో అయిపోయేసరికి మేము కూడా వచ్చేసి లో అయిపోతాము, ఎందుకంటే మా అక్క లో అయిపోయి ఆమె చెప్పింది సరిగా అర్థం కాలేదు ఏం చెప్పిందో. ఆమె లో అయితే ఈవెందుకు లో అవుతుంది, వీళ్ళ గేమ్ వీళ్ళది వాళ్ళ గేమ్ వాళ్ళది. ఓకే నువ్వు లో అయిపోయావని మాకు అట్లాగే అనిపిస్తుంది, నీ దగ్గర మేము నేర్చుకోవాల్సిన వాళ్ళము, మేము లో అయిపోతున్నాం అనేసి వాసంతి అయితే చెప్పింది. ఇస్తేనేమో వాయినం పుచ్చుకుంటున్నామా వాయినం అన్నట్టు వీళ్ళకి ఇస్తే వీళ్ళు వాళ్ళకి ఇచ్చారనమాట. అంజలి పవన్ వాళ్ళు వాసంతి వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్పినారంటే అంతకుముందు 2 వీక్స్లో వచ్చిన కళ్యాణ్ ఎట్టుండేవాడు, చిల్ మామ చిల్ అని చెప్పేసి అట్టుండేవాడు, ఇప్పుడైతే మారిపోయాడు అని చెప్పేసి అయితే అనేసరికి కళ్యాణ్ ఏం చెప్పినాడు, లేదు నేను నా వే మార్చాను, నేను నా స్టైల్ మార్చాను, ఇప్పుడు ఒక కామెడీ ఉంటుంది, నేనేస్తే కామెడీ మీరేస్తే నేను తీసుకుంటున్నాను, కానీ మేమేస్తే మీరు తీసుకోవట్లేదు కదా, అందుకే నా స్టైల్ మార్చాను అని చెప్పేసి తను అన్నాడు. ఇంకా అందరితో కలువు కళ్యాణ్ అని చెప్పాను, ఇంకా ఐ లవ్ యూ అని చెప్పేసి హగ్గు చేసుకునేది, అక్క తమ్ముడు కదా హగ్ చేసుకొని అతను నేను స్టైల్ మార్చానని చెప్పాడు. అది కూడా కాకుండా పవన్ వచ్చేసి తను ఏమనుకుంటున్నాడు అంటే ఇప్పుడు జడ్జిలు మెచ్చుకోవాలి, ఎంతసేపు అగ్రెసివ్ అని మాట్లాడుతున్నారు కదా, అది కొంచెము జడ్జిలు అయితే మెచ్చుకోవాలి అతనని, అబ్బా సూపర్ కళ్యాణ్ బాగా ఆడావు అని చెప్పేసి మెచ్చుకోవాలనేసి తన తాపత్రయం అనమాట. అందుకే అతను మార్చారు అని చెప్పేసి అయితే అంటా ఉన్నాడు. ఇంకా ప్రియాంక వాళ్ళకి మాస్టర్ ఇచ్చాడనమాట. ఈయన మాట్లాడే మాట తీరు నాకు నచ్చలేదు. దానితోటి ఈమె కూడా బెల్ అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంది. ఈమె కూడా వాళ్ళకి ఇచ్చారు కదా, వాళ్ళకి ఇచ్చినప్పుడు రివైంజ్ అని అడిగింది కదా, రివైంజ్ అన్నప్పుడు ఆమె ఎలా ఊపుతా మాట్లాడుతూ ఉండిందా. నటరాజు మాస్టర్ కూడా అబ్బా సూపర్, నేను వచ్చిన 2 వీక్లో నేను ఏందబ్బా ఏడుస్తుంది అనికైతే అనుకునేవాడిని, ఇప్పుడైతే సూపర్గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అన్నాడు కదా. అంటే ఆమె 2.0 అనమాట. ఒక్క నటరాజు మాస్టర్తోనే ఏగలేకపోతా ఉంటే ఇంకో 2వ నటరాజు మాస్టర్ కూడా వచ్చేసినాడు అనిపిస్తుంది నాకైతే. నువ్వైతే అగ్రెసివ్ అయిపోతూ ఉంటావు, ఆ అగ్రెసివ్ని ప్రియాంకతో చూపిస్తూ ఉంటావు, మేము చూసాము మేము విన్నాము అని చెప్పి ఇదే మాట వీళ్ళు చెప్పారు. ఆ అమ్మాయి ఉంది కదా సంజయ్ వాళ్ళు చెప్పారు. అంటే బయటికి వాళ్ళకి ఎలా కనిపిస్తున్నది అంటే శివ్ వచ్చి గేమ్లో ఓడిపోయిన వెంటనే అమ్మాయిని పోయి అరుస్తున్నాడు, ఆ అమ్మాయి ఓడ్చుకుంటున్నది అనేసి అయితే వీళ్ళకి ఒక ముద్ర అయితే పడిపోయింది. కానీ అసలు విషయం వేరే ఉంది. అతనైతే ఆ అమ్మాయిని అయితే అరవడం లేదు, ఆ అమ్మాయి దబాయిస్తేనే కామండ్ కూల్గా ఉంటాడు, కూల్గా మాట్లాడుతూ ఉంటాడు శివు. వాళ్ళకి ఆ విధంగా కన్వర్ట్ అయింది. నువ్వు దానికి వచ్చేసి నువ్వు ప్యారడైజ్లోకి పోయినప్పుడు ఎంతసేపు అమ్మాయి వండి పెడితే తిన్నావు, కానీ ఆ ప్యారడైజ్లో కూడా ఎప్పుడు ఏ రోజు ప్రియాంకని తలుచుకోలేదు, అంతసేపు ఆ ప్యారడైజ్ కావాలని చెప్పి అంటున్నావు అనేసి మాస్టర్ అన్నాడు. అది అతను ఫన్ వేలో అన్నానని చెప్పేసి శివు కూడా అంటా ఉన్నాడు.
ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు తర్వాత ఏం మాట్లాడినారు అందులో అప్పుడు నేను చెప్పేసి నీ వంతు అని చెప్పేసరికి ఆమె చెప్పింది మీరు సెల్ఫిష్ అంతా బాగుంది, నువ్వు అగ్రెసివ్ అవుతున్నావు, అగ్రెసివ్ వల్ల వచ్చేసి ప్రియాంక బాధపడుతుంది, ఇంతవరకు బాగుంది, నువ్వు మాట్లాడు అని చెప్పేసి మాస్టర్ వచ్చేసి ఆమెకు చెప్పాడు కదా, ఎవరికి వాళ్ళ వైఫ్కి చెప్పాడు కదా. ఆమె వచ్చేసి మేము ఫస్ట్ వీక్లో ఎలా ఆడాము, సెకండ్ వీక్లో ఎలా ఆడాము, బాగా ఆడాం కదా, అంటే ఇప్పుడు మీరు మాకు ఒక్క ఓటు కూడా వేయలేదు, మాకు మమ్మల్ని అన్డిజర్వ్ చేశారు, అందుకంటే దానికి ప్రియాంక అడిందంటే మీరు మమ్మల్ని అన్డిజర్వ్ చేస్తే మాకు ఇంకా మేము ఇంకా ఉండనట్టేనా అని చెప్పారు. అసలు అది కాదు అంటుంది. వాళ్ళంతా అట్లాగే చేశారు, వాళ్ళకి రివెంజ్ ఖచ్చితంగా వేశారు, ఏదో చెప్పి వేసినా కానీ అట్లాగే వేశారు, సెల్ఫిష్ అని చెప్పి మాట్లాడింది. ఇంకా ఇవి కూడా ఏదో పోనకం వచ్చినట్టే వాటి ఎగిరింది. కానీ నా విషయంలో మాస్టర్దే తప్పు, ఎందుకంటే ఆమె నీ దగ్గర ఉన్న నీదే అదృష్టము అని చెప్పి అన్నారు. ఇప్పుడు వాళ్ళు అలా అనుకుంటే వాళ్ళ గొడవలు పట్టుకొని విడిపోతే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, మాస్టర్ వాళ్ళే కదా. అలా అనడం అయితే బాగాలేదు, ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్లో వాళ్ళు ఉన్నారు. పక్క చెప్తున్నది నేను వచ్చేసి ఎంతసేపు నాతో శివ వచ్చి అగ్రెసివ్ అవ్వడు, ఒకవేళ అగ్రెసివ్ అయితే నేను ఒప్పుకోను అనేసి అక్కడ అమ్మాయి చెప్తున్నా కూడా ఎవరు వినిపించుకోవడం లేదే, వాళ్ళకి కన్వర్ట్ అవుతున్నది. టాస్క్ అయిపోయిన వెంటనే శివ వచ్చేసి ఆమెకు అలా చేయి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి అంటున్నాడు, ఓ షిట్ అని చెప్పేసి కోపడుతున్నాడు అనేసి వీళ్ళైతే అంటా ఉన్నారు. అదే వీళ్ళు చెప్తున్నది అనమాట, మేమేం సెల్ఫిష్ కాదు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తా ఉన్నారు. అయినా కూడా వచ్చేసి ఆమె నువ్వు సెల్ఫిష్ అని చెప్పేసి ఆమె అయితే మాట్లాడుతూ ఉంది. దానికి అప్పుడప్పుడు ఈయనకి బాలకృష్ణ వచ్చిపోతుంటాడు అనమాట. దానికి శివ అన్నది ఒక మాట అన్నాడు, మేము అలా అంటే ఆడేవాళ్ళం కాదు అని చెప్పి అనేసరికి వచ్చేసాడు, ఏంటి అరుస్తున్నావు, నేను కానీ నోరు చేసుకుని అరిచానంటే నువ్వు ఉండలేవు తట్టుకోలేవు చెప్తున్నా అని చెప్పేసి ఒక పెద్దగా ఒక అరుపు అరిచినాడు. అరిచేసరికి మళ్ళీ ఇంకా శివ వచ్చేసి ఎందుకులే ఎంత గొడవ అని చెప్పేసి ఆయనకైతే సారీ అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అది మూడోది వచ్చేసి వీళ్ళది అయింది. ఇంకా తర్వాత బిట్టు సంజయ్ వాళ్ళు కూడా వచ్చేసి వీళ్ళనే వేసినారు, సేమ్ అదే అగ్రెసివ్ అవుతున్నాడు అని చెప్పేసి అయితే వేశారు. ఇంకా తర్వాత వచ్చేసి అంజలి పవన్ కళ్యాణ్ వాళ్ళకే చెప్పింది. ఇంకా వీళ్ళు ఉన్నారు కదా అమర్ అండ్ అమీర్ అండ్ అభినయనా, వాళ్ళు వచ్చి శివాకే వేశారు. ఇంతసేపు వీళ్ళు వచ్చి పాజిటివ్ నోట్ అంటే ఏంది తలకాయ పాజిటివ్ నోట్, అంత నెగిటివ్ చెప్పి వాడు అక్కడ బ్యాటరీ తగ్గిపోతూ ఉంటే పాజిటివ్ నోట్ అని చెప్పేసి అయితే వేసా ఉన్నారు. ఇంకా ఇంకా అయిపోయింది, వీళ్ళకి రివెంజ్ అయితే వేసుకున్నారు. నేను షార్ట్ కట్లోనే చెప్పేసినాను, నాకైతే తప్పంతా నటరాజే ఈ విషయంలో మాత్రము. ఇక్కడ తప్పు వచ్చేసి ఇతనిది ఇతను నోకరాజే తప్పు, ఇది అయిపోయింది. ఈ అమ్మాయి మాత్రం కరెక్ట్ పాయింట్ అడిగింది సోనియా మాత్రము. అది అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిని అయితే రూమ్కి పిలిచారు, అంటే ఐ మీన్ దాన్ని ఏమంటారు మర్చిపోయిందా, అదే లాస్ట్ ఓడిపోయిన వాళ్ళు రూమ్ పిలుస్తారు కదా, వాళ్ళకి క్యాండిల్స్ వెలిగించమని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకోమని చెప్పేసి వాళ్ళని అయితే పిలిచారు. ఇంకా తర్వాత వచ్చేసి నువ్వు ఆ మాట అన్నావు అని చెప్పి వాసంతే వచ్చి ఆమెను అడుగుతుంది అనమాట. ఎవరిని? నీతుని అడుగుతుంది. ఏ విషయంలో? అమ్మాయి వాళ్ళ విషయంలో, మర్చిపోయా పేరు, నాకు మతిమరుపు అనవాకండి, నీ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. ప్రియాంక వాళ్ళని వచ్చేసి మీరు లాస్ట్లోకి వచ్చారు కదా, ఇప్పుడు తిరుగుతుందిలే అని అన్నావంటే నేను అనలేదు అని చెప్పనేసి ఇంకా తన దగ్గరికి వెళ్ళేసి సారీ అని చెప్పేసి ఒక హగ్ ఇచ్చేసుకుంటారు. నువ్వు బాయ్ నేను బాయ్ అయితే మాట్లాడేసుకుంటారు. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను కదా, అంతే అయిపోయింది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాం. బాయ్.